దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవాది దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. 40 రోజులు అందరూ ఎంతో శ్రద్ధగా దేవుడి సన్నిధానానికి వచ్చి ఈ శిలువ ధ్యానాల్లో పాల్గొంటున్నారు. అందుని బట్టి వందనాలు. మరి నాకు కాలు బెనికినప్పుడు 3 రోజులు మరి నేను ఇంట్లోనే ఉండడం జరిగింది. పాప, మరి మా బాబు, పాస్టర్ గారు అందరూ వస్తే నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండేదాన్ని. నా మనసు అంతా ఇక్కడే ఉండేది. అందరూ చర్చికి వెళ్ళారు, నేను మిస్ అవుతున్నాను అని చాలా బాధపడేదాన్ని. అయినా నేను ఒకటేం తీర్మానించుకున్నానంటే, నేను దేవుడు సన్నిధిలో ఉన్నట్టుగానే ఇంట్లో కూడా ఉండాలి. పాస్టర్ గారు 7 గంటలకు వెళ్ళగానే బైబిల్ తీసి ధ్యానిస్తూ ఉండగా దేవుడు అనేక విషయాలు నాతో మాట్లాడారు. ఆ రోజు మరి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడి ప్రేమ, ఆయన శిలువ కార్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు దేవుడు బయలుపరిచారు. నిజంగా నేను ఆ రోజు కూర్చొని నేను ఆలోచిస్తున్నప్పుడు చాలా, అంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది, ఎంత శాశ్వతమైనది, ఆయన ప్రేమని ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషించాను. మరి ఈ లోకంలో మరి మనం జీవిస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు, చాలా బాధలు పడుతూ ఉంటాము. ఈ లోకము మన దగ్గర నుండి అన్నీ తీసుకోవడమే నేర్పిస్తుంది మన దగ్గర నుండి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తుండగా మన బిడ్డలని స్కూల్కి మరి జాయిన్ చేయాలంటే ఫీజుల ద్వారా తీసుకుంటారు, కాలేజీలో జాయిన్ చేయాలంటే ఫీజుల ద్వారా తీసుకుంటారు, మరి హాస్పిటల్కి వెళ్తే మరి డబ్బులు ఫీజు కడితేనే మనము హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం. కాబట్టి లోకమంతా మన దగ్గర నుండి ఏదో ఆశిస్తూనే ఉంటుంది, మన దగ్గర నుండి ఏదో ఒకటి తీసుకుంటానే ఉంటుంది. మన దగ్గర నుండి తీసుకోవడమే ఈ లోకానికి తెలుసు. కానీ నేను కూర్చొని ఆ రోజు 3 రోజులు నేను మరి ఇంట్లో ఉన్న ఫీలింగ్ కాకుండా నేను మందిరంలో ఉన్న ఫీలింగే నేను పెట్టుకొని ఆ 3 రోజులు ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక మంచి మాట దేవుడు బయలుపరిచారు. ఏంటంటే, ఈ లోకము నీ దగ్గర నుండి అన్నీ తీసుకుంటుంది, కానీ యేసయ్య ప్రేమ నీకు ఇవ్వడమే నేర్పిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి ఇవ్వడమే తెలుసు, కానీ లోకానికి తీసుకోవడమే తెలుసు. కాబట్టి ఈరోజు మరి పరిశుద్ధ వారము 2వ రోజున మరి యేసుక్రీస్తు వారు మరి 2వ రోజున ఏం జరిగిందనే వాక్యాన్ని ఫస్ట్ దాన్ని చదివిన తర్వాత నేను ప్రిపేర్ అయిన వాక్యాన్ని అందిస్తాను. తర్వాత పాస్టర్ గారి యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. నిన్నటి దినాన ఆలయ శుద్ధీకరణ గురించి చెప్పారు. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుండి చూస్తే, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనిరు. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ యొక్క అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేదుగాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది 2వ రోజు పరిశుద్ధ వారంలో మరి యేసుక్రీస్తు వారు పలికిన మాటలు. దాన్ని మొదటిగా మరి చదివిన తర్వాత నా యొక్క వాక్యంలోనికి వెళ్దాము. కాబట్టి నా యొక్క దేవుని స్వభావం ఈరోజు ఏంటంటే, దేవుని స్వభావం. ఈ లోకంలో మనుషులకు అనేక స్వభావాలు కలిగి ఉంటారు, కానీ దేవుని స్వభావం ఏంటంటే, దేవుని స్వభావము ఇచ్చుట. దేవుని స్వభావం ఏంటండి? ఇవ్వడమే దేవుడికి తెలుసు. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన కోసము ఇచ్చేశారు. ఏకైక కుమారుని ఇచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారు అనంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టే నీకోసం నా కోసము తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మనకి చాలా ఇక ఆయనకి ఇవ్వడమే
తెలుసు, ఇవ్వడమే తెలుసు. నా దేవుని స్వభావం, ఆయనకున్న మంచి సుగుణము, మంచి లక్షణం ఏంటంటే ఆయనకి ఇవ్వడమే తెలుసు. ఏకైక కుమారుణ్ణి మరి ఈ లోకానికి ఇస్తే యేసుక్రీస్తు వారి సిలువలో మనకి అనేకమైనవి ఇచ్చారు. ప్రతిరోజు మనం ధ్యానిస్తున్నాం, అనేక విషయాలు తెలుసుకున్నాం. నిన్నటి దినాన పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను కూడా ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీకు ఇవ్వడానికి మరి ఆ సిలువలో అనేకమైన విషయాలు, అనేకమైన మాటలు మనం మాట్లాడుకున్నాం. ఆ సిలువలో ఏమేమి ఇచ్చారంటే చాలా ఇచ్చేశారు. ప్రతి ఈ 40 రోజులు ఒక్కొక్క విషయాన్ని గురించి మనం విన్నాం. మరి నాతో మాట్లాడినప్పుడు నేను సిలువను గురించి ధ్యానిస్తున్నప్పుడు ఆ సిలువలో యేసుక్రీస్తు వారు ఏమి ఇచ్చారంటే ఆయన మహిమని ఇచ్చారు, ఆయన ఘనతని ఇచ్చారు, ఆయన అధికారాన్ని ఇచ్చారు, ఆయన శరీరాన్ని ఇచ్చారు, ఆయన రక్తాన్ని ఇచ్చారు. చివరిగా ఏమి ఇచ్చారండి? ఆయన ప్రాణాన్నే ఇచ్చేశారు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమస్వరూపి. నేను ధ్యానిస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు నిలువెల్లా ప్రేమ ప్రేమ ప్రేమ, ఎక్కడ చూసినా ప్రేమే. అందుకే ఆయనని ప్రేమస్వరూపి అన్నారు. మనము ఆయన ప్రేమను రుచి చూస్తేనే మనము చెప్పగలుగుతాం. ఏదైనా మనం రుచి చూస్తేనే ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం, అంత ధైర్యంగా చెప్పగలుగుతాం. కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువలో మహిమని ఇచ్చారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. వారి యందు నేనును వారికి ఇచ్చి తిని. హల్లెలూయా. దేవుడు తన కుమారునికి తన మహిమనంత ఇస్తే ఆ మహిమని ఎవరికి ఇవ్వడానికి? మనకి ఇవ్వడానికి వచ్చారు. హల్లెలూయా. ఎంత ప్రేమ స్వరూపి. ఆయన మహిమని మన కోసం ఇవ్వడానికి వచ్చారు. అంతా నేను ధ్యానించినప్పుడు అంతా తెలుసుకుంది ఏంటంటే, ప్రవ్వా మీ నేచరే మీ స్వభావమే ఇవ్వడం. కాబట్టి ఆయన మహిమనిచ్చారు, ఆయన సిలువలో మహిమనిచ్చారు, ఆయన సిలువలో ఘనతని ఇచ్చారు. ఈరోజు నేను చాలా నిలువబడి నేను మంచి పొజిషన్లో ఉన్నాను, ఇంత ఘనంగా ఉన్నాను, ఇంత మంచి ఒక హోదాలో ఉన్నానని మనం గర్వించుకొని చెప్తాం. అది తప్పు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఘనత. దేవుడు 10,000 మందిలో అతి సుందరుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మరి కొలవబడుతున్న దేవుడు, నిత్యము కొలవబడుతున్న దేవుడు. మరి ఆయన అదంతా ఘనతను వదిలిపెట్టి మన కోసము, నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ఘనతనంతా మనకిచ్చారు. ఎవరిస్తారండి ఈ రోజుల్లో? ఒకరి ఆ ఘనతని ఎవరన్నా ఇస్తారా? వారి ఘనతని చెప్పుకోవడానికి ఇష్టపడతారు, కానీ మన ఘనతని వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే అది వారికే కావాలి, అది నాకు ఉంటేనే నాకు ఒక విలువ అని చెప్పుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఘనతనిచ్చి మనల్ని ఎంతో ఘనంగా నిలువబెట్టారు. ఈ రోజున మనం ఒక 10 మందిలో ఘనంగా ఈ యొక్క విలువ ఇచ్చింది దేవుడే అని చెప్పుకునే ఘనత మనకిచ్చారు. అది యేసుక్రీస్తు వారే ఇచ్చారు. యేసుక్రీస్తు వారు అనగా ఏమన్నారు పాస్టర్ గారు? సిలువ, మరణ, పునరుద్ధానాలు. కాబట్టి ఆ సిలువ నీకు మహిమనిచ్చింది, ఆ సిలువ నీకు ఘనతనిచ్చింది, ఆ సిలువ నీకు అధికారం ఇచ్చింది, అథారిటీ. యేసుక్రీస్తు వారు అన్నారు, భూమికి ఆకాశానికి నాకు రెండిటి మీద అధికారం ఉంది, అదే అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఈ రోజుల్లో ఎవ్వరు అధికారాన్ని ఇచ్చేవాళ్ళు లేరు. మీ యొక్క అధికారాన్ని తీసుకోవడానికే చూస్తారు, కానీ నీ యొక్క అధికారాన్ని ఎవ్వరు ఇవ్వరు. ఇందులో మీరు ప్రతి విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత ప్రేమస్వరూపి. ఆయన అధికారాన్ని మీకు ఇచ్చేశాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి, బలహీన పడొద్దు. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు కాబట్టి ఆయన అధికారాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఆయన ఇచ్చిన అధికారం అంతా గొప్పది. ఈ సిలువలో ఇంకేమి ఇచ్చారు ప్రభువా అంటే, ఆయన నీకు ఆస్తినిచ్చాడు. నీకేమిచ్చాడండి? ఆస్తినిచ్చాడు. ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, 2వ అధ్యాయము
9వ వచనం. నీ దరిద్రతనే నేను ఎరుగుతాను, నీ శ్రమని నేను ఎరుగుదును. కానీ నువ్వెవరంటున్నారు? ధనవంతుడవే. నువ్వు ధనవంతుడే. నీకు దరిద్రత ఉండొచ్చు, నీకు శ్రమ ఉండొచ్చు. శ్రమ లేదని నేను చెప్పట్లేదు. కొన్ని పరిస్థితుల్లో దరిద్రతను కూడా మనము చూస్తాము. అవన్నీ నాకు తెలుసు. అయినా నువ్వెవరివి? ధనవంతుడు. ఇంత అభయం ఇచ్చే మాటలు ఎవరు చెప్తారండి? శ్రమ తెలుసు, దరిద్రత తెలుసు, కానీ నువ్వు ధనవంతుడు. ఎందుకు ధనవంతుడిని నేనంటే ఆయన ధనాన్ని మనకి ఇచ్చేసి మన దారిద్ర్యాన్ని ఆయన తీసుకున్నారు. అంత గొప్ప ప్రేమ స్వరూపి. ఆయన పని ఏమండి? ఇవ్వడమే. గివింగ్ ఈజ్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుడి స్వభావం ఏంటండి? ఇవ్వడమే. చాలాసార్లు మనకి అన్నీ తీసుకుంటున్నాం, అన్నీ పొందుకుంటున్నాం, కానీ ఒకసారి కొంతమంది ఏం చేస్తారంటే వాక్యాన్ని వింటారు, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, కానీ సమస్య రాగానే ఏం చేస్తారంటే సమస్య వైపుని చూసి సిలువలో యేసే నాకు ఏమిచ్చాడో అది మర్చిపోతారు. పరిస్థితులను చూసి నేను చర్చికి వెళ్తున్నాను కదా, నేను వాక్యం వింటున్నాను కదా, ఎందుకు నాకు ఈ సమస్యలు? మరి మన మధ్యలో పరంజ్యోతి సిస్టర్ ఉన్నారు, మేరీ సిస్టర్ గారు కుమార్తె. మరి అనేక సార్లు మరి చర్చికి రావడానికి తనకి చాలా ఇబ్బంది. మరి వీరలక్ష్మి సిస్టర్ గారు తీసుకొచ్చారు వాళ్ళ కుటుంబాన్ని. తను చాలా ఇబ్బంది పడేది. సమస్యలను చూసి చాలా దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు నాకు ఈ బాధలు అని చర్చికి కొన్నిసార్లు ఆ బాధలకి చర్చికి రాకుండా ఉండేది. అప్పుడు వాళ్ళ తల్లిగారు వచ్చి ప్రార్థన చేయమని చెప్పారు. అమ్మ, నా బిడ్డ మరి ఏదో ఒక సాతాను శోధన చర్చికి రాకుండా ఆటంకపరుస్తుంది, నా కుమార్తె గురించి ప్రార్థన చేయండి. తను ఏం చేసిందంటే తనకి వాక్యము సరిగ్గా అర్థం అవ్వక దేవుడు అన్నీ ఇచ్చిన సమస్యను చూసింది. కానీ కొన్ని 2-3 వారాలు నేను అన్నాను, మనం చెప్తే, మీరు చెప్తే, నేను చెప్తే కాదు, కానీ దేవుడు నడిపింపు ఉండాలి, మనం ప్రార్థన చేద్దాం, తప్పకుండా దేవుడు తనని నడిపిస్తాడని చెప్పాము. తను వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, వెళ్ళింది. దేవుడు తనని మరి చర్చికి నడిపించడం జరిగింది. 1 వారం వచ్చింది, 2 వారాలు వచ్చింది, 3వ వారం పాస్టర్ గారు కృపా సహితమైన వాక్యాలు చెప్తా ఉంటుంటే తీసుకుంటా ఉంది. ఇంకా తను ధైర్యపరచబడి తను ఏం చేసిందంటే, అయ్యో సిలువలో యేసయ్య ఇంత త్యాగం చేశాడు కదా, ఈయన ప్రేమను నేను అర్థం చేసుకోకుండా, దేవుడుంటే నాకెందుకు ఈ కష్టాలు, దేవుడుంటే నాకెందుకు ఈ శ్రమలు, నేను చర్చికి రాను. తను ఏం చేసిందంటే దేవుడి వాక్యాన్ని ఎప్పుడైతే స్వీకరించిందో, తను కాకుండా అనేక మంది సమస్యలు ఉన్నవాళ్ళు తనతో పరిచయం అయినప్పుడు సమస్యను చెప్పినప్పుడు ఏం చేసిందంటే, అయ్యో నీకు ఇంత పెద్ద సమస్య వచ్చిందా, ఇంకా అవన్నీ చెప్పడం మానేసి, అమ్మ నీకు సమస్య వచ్చిందా, ఒకసారి రా, నువ్వు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి కాదు, నిన్ను సిలువ దగ్గరికి తీసుకొస్తా అని రాని తను శైలజ సిస్టర్ అని ఒక సిస్టర్ని తను తీసుకొచ్చింది. తను తీసుకొచ్చి సిలువ మాటలు వినడం ద్వారా ఇప్పుడు తను రక్షణ తీసుకోబోతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుడి ప్రేమ తెలుసు, ఆయన త్యాగం తెలుసు, సిలువ తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు, కానీ తను కూడా క్రైస్తవురాలే, పుట్టు క్రైస్తవురాలే, కానీ ఏమి సమస్యను చూసింది. దోణిలో శిష్యులు ఉన్నారు, యేసయ్య ఉన్నారు, తుఫాను వచ్చింది, యేసయ్యను చూడట్లేదు, యేసయ్యను చూడకుండా తుఫాన్ని చూస్తున్నారు, సృష్టికర్త అక్కడే ఉన్నారు, యేసయ్యను చూడకుండా తుఫాన్ని చూసి, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, యేసయ్యని క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు. మన జీవితంలో కూడా సిలువలో నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఇచ్చేశాడని చెప్తాము. సమస్య రాగానే ఏటి దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు, దేవుడు నన్ను చూడట్లేదు, నా కన్నీరుని చూడట్లేదు, నా ఆర్థిక ఇబ్బందిని చూడట్లేదు, నా అనారోగ్యాన్ని చూడట్లేదు, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు అంటున్నావు. నువ్వు ఆ బాధలో, ఆ సమస్యల్లో దేవుడిని పక్కనే ఉన్నాడు, నువ్వు అది గమనించుకోలేకపోతున్నావు. తుఫాన్లో శిష్యుల పక్కన ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. యేసయ్యని ప్రక్కన పెట్టేసి తుఫాన్ని చూస్తున్నారు.
కాబట్టి ఈ సాయంకాలం మీకు ఒకే విషయం చెప్తున్నాను. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మీరు సిలువ వైపే చూడండి. ఆ బిడ్డ సిలువ ప్రేమను తెలుసుకొని తను ఆనందించడమే కాకుండా అనేక మందికి ఆ సిలువ ప్రేమని తెలియజేస్తుంది కదా. తను తెలుసుకుంది, ఇంకొక అమ్మాయిని మరి మందిరానికి నడిపించింది. ఆ అమ్మాయి వాక్యం విని ఏం తీసుకుంటానంటుంది? రక్షణ తీసుకుంటానంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు సిలువ ప్రేమ అర్థమైతే నువ్వు నెమ్మదిగా కూర్చుండలేవు. ఎప్పుడా అని పరిగెత్తుకుంటూ దేవుడి సన్నిధానానికి వస్తావు. అమ్మాయి కూడా తీసుకొచ్చిన ఆవిడ ఏదో ఒకరోజు వచ్చి 2 రోజులు వచ్చి మానేయలే. తను ఎప్పటి నుండి చెప్పిందో అప్పటి నుండి కంటిన్యూషన్గా దేవుడి సన్నిధానానికి రావడం జరుగుతుంది. కాబట్టి సిలువలో ఏముందండి? శక్తి ఉంది. ఆ శక్తి తను తెలుసుకుంది కాబట్టే మనం తెలుసుకోవడం కాకుండా అనేక మందిని మనము నడిపిస్తాం. కాబట్టి దేవుడు నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. నా దరిద్రత దేవుడికి తెలుసు, నా శ్రమ దేవుడికి తెలుసు, నేను ధనవంతురాల్ని అని తెలుసుకుంది. సమస్యల్లో సిలువ వైపు చూసింది. నా దేవుడు నన్ను ధనవంతురాలిగా చేశాడు. నా పని ఏమంటే తీసుకోవడమే నా పని. తీసుకోకుండా ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఎందుకు దేవుడుంటే నాకు ఈ శ్రమలు ఎందుకు? దయచేసి దేవుణ్ణి కనికరించమని అడగండి. ప్రభువా, మీరు అన్నీ ఇచ్చేశారు, మేము తీసుకోవడానికి కొన్నిసార్లు వెనకాడుతూ ఉంటాం. కావున ఆ బిడ్డ ఇప్పుడు మరి ఎంతగానో ఆత్మీయంగా ఎదుగుతూ వాళ్ళ కుమారుడు జాన్ కూడా వచ్చి, అమ్మ నేను బాప్తీసం తీసుకుంటానని చెప్పాడు. ఆయనకి తను చెప్పలేదు, వాళ్ళ అమ్మమ్మ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. బాప్తీసం తీసుకుంటాను అంటే సిలువ మిమ్మల్ని ఎలాంటి పరిస్థితిలో నుండైనా మార్చేస్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి సిలువ మనకి మహిమనిచ్చింది, ఘనతనిచ్చింది, అధికారం ఇచ్చింది, ఆస్తినిచ్చింది, తన ఆఖరి రక్తపు బొట్టును కూడా ఇచ్చింది. ఆఖరి రక్తపు యేసయ్య స్వభావం ఏంటంటే ఇక చనిపోయే వరకు ఆయన పని ఇవ్వడము, ఇంక ఇవ్వడమే ఆయన పని. ఈ లోకానికి అందుకు వచ్చారు ఆయన. ఎంత ప్రేమ స్వరూపివి నాయన. ఆఖరి రక్తపు బొట్టు కార్చి మన కోసం మరణించారు. ఆఖరి రక్తపు బొట్టు కార్చిన తర్వాత కూడా అక్కడున్న అధికారి చనిపోయాడో లేదో అని బల్లపు పోటుతో పొడిస్తే ఆ యొక్క నీరు రక్తము నీరుగా మారి ఒక డ్రాప్ కన్ను మీద పడి ఆయన కన్ను పనిచేయనప్పుడు ఆ కన్ను వెంటనే పనిచేసిందని తెలిసిన వెంటనే నిజముగా ఈయన దేవుని కుమారుడు అని ఘనపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోతూ ఆయనని బల్లెపు పోటుతో పొడిచిన వ్యక్తికి కూడా ఏమిచ్చాడండి? స్వస్థతనిచ్చాడు. ఎంత గొప్ప దేవుడవు నాయన. మిమ్మల్ని చంపుతుంటే కూడా, చనిపోయే టైంలో కూడా నేను ఇంత ప్రేమించానే, నన్ను బల్లెపు పోటుతో పొడుస్తున్నావు, నీ మనసు ఎలా ఒప్పిందని అడగలేదు నా యేసయ్య. బల్లెపు పోటుతో పొడిచిన ఆ గాయాన్ని భరిస్తూ అతనికి ఒక కన్ను సరిగా లేదు కదా అని స్వస్థతనిచ్చాడు. ఎంత ప్రేమ నాయన, ఎంత ప్రేమ స్వరూపివి తండ్రి నువ్వు. చాలా సంతోషం వేస్తుంది యేసే ప్రేమని ధ్యానించినప్పుడల్లా. చాలా సంతోషం. 3 రోజులు నేను చర్చికి రాలేదు, కాలు నొప్పితో. ఒక్కొక్కసారి నేను ఆ స్టెప్ చూడకుండా కాలు మడత పడితే అమ్మా అని అరిచాను, ఆ నొప్పి భరించలేక. నా యేసయ్యని 2 కాళ్ళు కలిపి మేకులు దిగగొడుతుంటే మౌనిగా ఉన్నాడు, నోరు తెరవలేదు. ఎంత ప్రేమ. నేను ఇంట్లో కూర్చొని నా కాలుని చూసుకున్నప్పుడు అయ్యో ఇంత నొప్పి, ఇంత చిన్నదానికే నేను ఇంత ఇదైపోతుంటే 2 కాళ్ళను కలిపి మేకులు దిగగొడుతుంటే మౌని వైపోయినావు నాయన, నోరు తెరవలేదు. ఎంత గొప్ప ప్రేమ స్వరూపి నా యేసయ్య. చాలాసార్లు అతిశయపడాలి. ఒక క్రైస్తవుడిగా మనము అతిశయము మన సిలువ అయి ఉండాలి. ఆఖరి రక్తపు బొట్టు నీకోసము నా కోసం కార్చారు. నీకోసం నా కోసం కార్చడమే కాకుండా ఆయన ప్రాణాన్ని పెట్టేశారు. ఎవరు ఈ రోజుల్లో నీకోసం ప్రాణం పెడతారు? సిలువని నిర్లక్ష్యంగా చూడకండి. సిలువని చాలా ఈజీగా తీయకండి. ఎందుకంటే చాలా విలువైంది సిలువ. ఆ విలువ నీకు ఇచ్చారు, ఆ విలువని నువ్వు పొందుకున్నావు. మన పని ఏంటంటే ఆయన ఇచ్చిన దాన్ని
మనము థ్యాంక్స్ చెప్తూ, ప్రతి ఒక్కటి యేసయ్యకి థ్యాంక్స్ చెప్తూ, యేసయ్య నాకు ఆరోగ్యం ఇచ్చారు, యేసయ్య నాకు ఆస్తిని ఇచ్చారు, యేసయ్య నాకు సంపూర్ణ అన్ని సమస్తాన్ని ఇచ్చారు, యేసయ్య మీరు ఇచ్చిన దాన్ని తీసుకోవడమే నా పని. కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, యేసుక్రీస్తునందు దేవుని చిత్తమై ఉంది ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయం, యేసయ్య నువ్వు ఆరోగ్యం ఇచ్చావు, నాకు ఇప్పుడు అనారోగ్యం ఉంది, కాబట్టి మీ ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను, నాకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, నా ఆర్థిక పరిస్థితులు బాలేవు, నువ్వు నన్ను ధనవంతురాలిగా చేసావు, ఎందుకంటే నా శ్రమ, నా దరిద్రత నీకు తెలుసు, నన్ను ధనవంతురాలిగా చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రతీది తీసుకోవాలి. సమస్యలు, శ్రమ ఉండదా? దరిద్రత ఉండదా? శ్రమ ఉంటుంది, దరిద్రత ఉంటుంది, కానీ వాటిలో క్రైస్తవులుగా మనము ఆనందిస్తాం. నిన్న బాలస్వామి గారు లాస్ట్లో చాలా చక్కటి విషయాలు చెప్పారు. విన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది. ప్రభు బల్ల గురించి చెప్తూ ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇంటి అద్దె కట్టడానికి ఫస్ట్ చెప్తా అన్నారు. ఎవరు రాలేదు కాబట్టి అందరూ వచ్చినాక నేను చెప్తాను లాస్ట్లో. చాలామంది మన ఏమంటారు, మన లోపాలు ఎవరు రానప్పుడు చూసుకుంటాం, కానీ ఆయన ఏమన్నారంటే అందరూ వచ్చిన తర్వాత చెప్పారు. ఇంటి రెంట్ కట్టడానికి సైకిల్ అమ్మేశాను, అయినా నేను ప్రభు పాదాల చెంతనే ఉన్నాను, ఆయన పాదాలు పట్టుకొనే ఉన్నాను. ఒకసారి ఫుడ్కి ప్రాబ్లం అయింది, వాచ్ అమ్మేశాను, అప్పుడు కూడా ప్రభు పాదాల చెంతనే ఉన్నాను. బిడ్డలకి ఫుడ్ లేనప్పుడు ఓన్లీ మిల్క్ ఇచ్చి ఆ రోజుని గడిపేశాం. అయినా ప్రభు కష్టాలు రాలేదా? వచ్చాయి. కష్టాలు ఎవరిని చూశారు? సిలువను చూశారు. కష్టాల్లో ఎవరు చూశారు? యేసు పాదాలను చూశారు. ప్రతి కష్టంలో, ప్రతి నష్టంలో, ప్రతి అనారోగ్యంలో నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా కష్టాలు క్రైస్తవులకి రావండి అనడానికి లేదు, వస్తాయి. వచ్చినా నువ్వు కష్టం వైపు చూడకుండా ఆయన పాదాల చెంత ఉండాలి, కష్టం వైపు చూడకుండా సిలువ చెంత ఉండాలి. కాబట్టి ఆయన ఎంత నాకు చెప్తే నిన్న చాలా సంతోషించాం. ఇన్ని శ్రమలు అందరి ముందు చెప్పుకోవడానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. అయ్యో నాకు విలువ తగ్గిపోతుంది, ఇవి చెప్పొచ్చు. ఆయన అతిశయం ఏంటంటే, నాకు ఇచ్చిన ఘనత, నాకు ఇచ్చిన అధికారము, నాకు ఇచ్చిన ఆశీర్వాదము సిలువ తప్ప ఈ లోకంలో ఎవరు కాదు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడి ప్రేమ అర్థమైతే ధైర్యంగా చెప్పగలుగుతాం ఇలాంటి మాటలు. ఆయన చనిపోతూ ఆఖరి రక్తపు బొట్టు నీ కోసం నా కోసము కార్చారు, నీ కోసమే కార్చారు. ఆయన రక్తము నీకు ఇచ్చారు, ఆయన ప్రాణము ఇచ్చారు. చనిపోయి పునరుద్ధానుడు అయిన తర్వాత ఆదరణకర్త నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో అడ్వకేట్ అని ఉంటుంది. ఆదరణకర్త, నీ పక్షాన వాదించడానికి ఆదరణకర్తను పెట్టారు. ఈ లోకంలో నేను ఫీజులు కట్టలేకపోతున్నాను, అప్పులు తీర్చలేకపోతున్నాను, నేను ఏమీ చేయలేకపోతున్నాను, కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోతున్నాను, అప్పులు కట్టలేక అలసిపోతున్నాను, ఫీజులు కట్టలేక అలసిపోతున్నాను, కష్టము చేసి చేసి బాధపడి బలహీన పడిపోతున్నాను. కొంతమంది చాలామంది కట్టలేక నాకు మరణమే శరణ్యం అంటున్నారు. కానీ సాయంత్రంలో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, కష్టంలో నష్టంలో నీకు మరణం శరణ్యం కాదండి, సిలువే నీ శరణ్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకే భక్తులు ఎందుకు రాశారు? సిలువే నా శరణాయనురా. వాళ్ళకి ఎందుకు అంత అలాగ రాయగలిగారంటే వాళ్ళు సిలువ ప్రేమను అనుభవించారు. ప్రతి పరిస్థితిలో సిలువ ప్రేమని అనుభవించారు. కాబట్టి సాయంకాల సమయంలో నా ప్రియ సిస్టర్స్కి బ్రదర్స్కి నేను చెప్పేది ఏంటంటే, నా దేవుని స్వభావము ఇవ్వడం. నీ స్వభావం ఏంటంటే ఆయన ఇచ్చిన దాన్ని ప్రేమతో స్వీకరించడం. దేవా, నా కోసం మీరు ఇచ్చారు, మీకు థ్యాంక్స్ ప్రభువా, మీకు వందనాలు తండ్రి అని ఒక్కొక్కటిగా సిలువ దగ్గర నుండి తీసుకోవాలి. హనోక్ బ్రదర్ గారు ఒక పాట రాసి పాడారు. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే బ్రతుకంతా నీదే,
నాకు ఉన్న ఆరోగ్యం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతోషం, ఆరగించు ఆహారం, అనుభవించు ఆరోగ్యం కేవలము నీదేనయ్యా, కేవలము నీదే యేసయ్యా. నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడి స్వభావం ఇవ్వడమే అన్నప్పుడు నాకు ఈ పాట గుర్తొచ్చింది. ఆయన ఎంత అనుభవపూర్వకంగా రాశాడు. నాకు ఉన్న ఈ పొలం, నాకు ఉన్న ఈ బలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ గృహం, పొలం, ఇల్లు, ఆస్తి, నా బిడ్డలు, నా భార్య అన్నీ నీవిచ్చినవే నాయనా, నావి కాదు. నువ్వు పొలాన్ని బట్టి అతిశయించకు, ఇల్లుని బట్టి అతిశయించకు, సంతానాన్ని బట్టి అతిశయించకు. నీ అతిశయం ఎవరై ఉండాలంటే సిలువై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సాయంకాల సమయంన నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి బాధలో సిలువ వైపు చూడండి. సిలువలో అన్నీ ఇచ్చేశాడు కాబట్టి మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. థ్యాంక్స్ చెప్తూ ఒక్కొక్కటి తీసుకోండి. అంతేగాని అన్నీ ఇచ్చిన దేవుణ్ణి ప్రశ్నించొద్దు. నాకేం చేసావు, ఎక్కడున్నావు, నా కష్టాల్లో ఉన్నది. ఆయన నీ పక్కనే ఉన్నారు, నీ ముందున్నారు. నువ్వు వెళ్తుంటే నీ ముందున్నారు, నీ పక్కనే ఉన్నారు, నీ చుట్టూ ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్తే ఆయన అక్కడ ఉన్నాడు. మనం బాధల్లో ఆయన ఎక్కడున్నాడో మనము చూసుకోము. కాబట్టి సమస్య వైపు చూడకుండా సిలువలో నీకు అధికారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆఖరి రక్తపు బొట్టు నీ కోసం కార్చాడు. ఆయన ప్రాణమే ఇచ్చేశారు. ఇస్తూ ఇస్తూ మరి అన్నీ ఇచ్చి చివరిగా ఆదరణకర్తని నీ కోసం ఇచ్చారు. కాబట్టి నీ పక్షాన అడ్వకేట్ ఉన్నాడు, నీకు విరోధి ఎవ్వరు లేరు. నీకు ప్రతి సమస్యలు వాదించడానికి నాలో ఆదరణకర్తని పెట్టిన నా దేవాది దేవుడికి వందనాలు తెలియజేసుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. పాస్టర్ గారు మన మధ్యలో వచ్చారు కాబట్టి పాస్టర్ గారికి సమయం ఇస్తాను. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మంచిది. మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన వందనాలు. మరి ఈరోజు అనుకోకుండా సూర్యాపేట వెళ్ళాల్సి వచ్చింది. ఆ సూర్యాపేట వెళ్ళి వచ్చేసరికి సిలువ గుర్తొచ్చింది. ఎందుకంటే 10 o'clockకి అక్కడ రీచ్ అయ్యాను. 10 o'clock నుంచి సైట్ విజిట్ చేస్తున్నాం. ఎండలోనే తిరిగాను. 10 నుంచి 2:30 వరకు నాన్ స్టాప్గా ఎండలోనే ఉన్నాను. ఎండలో ఉంటే అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత యేసు ప్రభు గుర్తొచ్చాడు. ఏంటంటే కల్వరి సిలువలో ఆయన ఉదయము రాత్రంతా నిద్రలేదు, ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. నేను జస్ట్ మా అసిస్టెంట్స్ టేప్ పట్టుకుంటే నేను మెజర్మెంట్లు రాసుకోవడానికి అంత ఇబ్బంది అయింది. మరి యేసయ్య సిలువని మోసాడు నిజంగా. అయితే 2 మాటలు చెప్పి మనం ముగించుకుందాం. ఎందుకంటే హోలీ వీక్ కదా. నిన్న చాలామంది చాలా చెప్తారు, ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటారు. చూడండి, నిన్నటి దినాన్ని ఆయన ఆలయాన్ని శుభ్రపరిచారు. ఎలా శుభ్రపరిచారంటే ఆయన వాళ్ళని అందరినీ గద్దించాడు, కోప్పడి ఆ రోకలు మార్చేవారిని విసిరేశాడు. అన్నీ అక్కడి నుంచి ఆ దేవాలయాన్ని క్లీన్ చేశాడు. కానీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన సొంత ప్రజలు వాళ్ళని గద్దించాడు. ఆ దేవాలయాన్ని క్లీన్ చేయడానికి ఆయనే స్వయంగా వెళ్ళి విసిరేశాడు కోపంతో. కానీ అన్యజనులమైన మనల్ని ఎలా క్లీన్ చేశాడంటే చూడండి, ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చదవండి. 25, 27 చూడండి. అంటే మనల్ని ఎలా క్లీన్ చేశాడు చూద్దాం. అంటే నిన్నటి దినాన్ని టెంపుల్ని క్లీన్ చేశాడు ఆయన. అయితే మనల్ని ఆయన ఎలా క్లీన్ చేశాడంటే 5:27 అమ్మా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ముడతైనను వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. అంటే మనల్ని ఎలా క్లీన్ చేశాడు, యెరూషలేము దేవాలయాన్ని ఎలా క్లీన్ చేశాడు చెప్పండి. మనల్ని దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాలి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు.
యెరూషలేము దేవాలయాన్ని క్లీన్ చేసినప్పుడు తిట్టాడు, వాళ్ళని కోప్పడ్డాడు, విసిరేశాడు. కానీ మనల్ని క్లీన్ చేసేటప్పుడు మన దేవాలయాలుగా మార్చుకోవడానికి ఆయన చేసిన విధానం ఏంటంటే, మనల్ని పవిత్రపరచుకోవడానికి తన్ను తాను అప్పగించుకుని మనల్ని వాక్యముతో ఉదక స్నానం చేయించి పవిత్రపరిచాడు. అంటే మన దగ్గరికి వచ్చేసరికి ఆయన సిస్టమ్ మార్చేశాడు. అక్కడ యూదులు యెరూషలేము దేవాలయాన్ని క్లీన్ చేసినప్పుడేమో కోప్పడ్డాడు, ఇక్కడేమో తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎంత ధన్యులు మనం నిజంగా. అలాగా మనల్ని క్లీన్ చేశాడు. ఈ రోజున సాధారణంగా మామూలుగా ఏం చెప్తారంటే, ఆ చెట్టు అంజూరపు చెట్టు గురించి చెప్తారు. అంజూరపు చెట్టుని శపించాడు, అది ఫలం ఇవ్వలేదని ఏం చేశాడు, శపించాడు. కానీ నువ్వు నేను ఫలం ఇవ్వకపోయినా, తిరుగుబాటు చేసినా మన కోసం ఆయన ఏమయ్యాడో చూద్దాం. చూడండి, గలతీ పత్రిక 3:13 చదవండి. అంటే ఆ చెట్టు ఫలం ఇవ్వలేదని ఏం చేశాడు, శపించేశాడు. నువ్వు ఇంకెన్నడు నీ ఫలం నాకు వద్దా అన్నాడు. కానీ మనల్ని మన దగ్గరికి వచ్చేసరికి మనం కూడా ఫలం ఇవ్వని వాళ్ళమే, మంచివాళ్ళం కాదు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏం చేశాడు చూద్దాం. చూడండి, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు, ఎవరు అన్యజనులు? మనమే. అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, అక్కడ అంజూరపు చెట్టుని శపించాడు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఆయనే శాపమయ్యాడు. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా మనం అంటే అపారమైన ప్రేమ ఆయనకి. చూడండి, దేవాలయాన్ని క్లీన్ చేసినప్పుడు తిట్టాడు వాళ్ళని, మనల్ని క్లీన్ చేసేటప్పుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇక్కడ అంజూరపు చెట్టుని శపించాడు ఫలం ఇవ్వలేదని, కానీ మనల్ని శపించడానికి బదులుగా ఆయనే శాపమై రాణి మీద వేలాడాడు. అందుకని దయచేసి ఈ రాత్రి ఈ 2 రోజులు కూడా ఆయన చేసిన పనులు ఇవి. రేపటి దినాన్ని ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుందాం. అలాగే ఎల్లుండి మరి అందరినీ మీ అందరి కొరకు ప్రార్థించి ప్రభువాళ్ళు ఇచ్చి మిమ్మల్ని అనాయింట్ చేసి, ఆయిల్తో అనాయింట్ చేసి ఇక్కడి నుంచి పంపించాలని నాకు ప్రేరేపణ కలిగింది. కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఎల్లుండి తప్పకుండా రండి, ప్రభువాల్లో పాల్గొందాం. ఆయన చేసిన కార్యాన్ని జస్ట్ ఆ రోజు ఎక్కువ మెసేజ్ ఉండదు, ఓ 10-15 నిమిషాలు చెప్పి ప్రభువాళ్ళు ఇచ్చి మిమ్మల్ని అనాయింట్ చేసి ఇక్కడి నుంచి ప్రార్థించి మిమ్మల్ని పంపిస్తాను. కాబట్టి ఈ సిలువ ధ్యానాల్లో ఏదో ఒక రకంగా కొన్ని రోజులు వీలున్నప్పుడల్లా వచ్చారు చాలామంది, నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి కొంతమంది అయితే అన్ని రోజులు వచ్చారు, ఏ రోజు మానలేదు. నేను కూడా మ్యాక్సిమం ఒక్కరోజు కూడా మానలేదు, చివరిలో అయినా వచ్చి కలిసి వెళ్ళాను. కాబట్టి దేవుడు కృపను బట్టి మనం ప్రామిస్ చేసుకుంటే రాలేం, యేసయ్య కృపని ఆశ్రయిస్తేనే రాగలం. నువ్వు ప్రామిస్ చేసావనుకో 4 రోజుల తర్వాత ఆబ్సెంట్ పడిపోద్ది. అందుకని ఎప్పుడు కూడా ప్రభా నీ కృప చాలు అనాలి, అప్పుడు తీసుకొస్తాడు దేవుడే. మరి మీలో చాలామంది అన్ని రోజులు వచ్చిన వారు ఉన్నారు, కొన్ని రోజులు వచ్చిన వారు ఉన్నారు. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, మరి అంజూరపు చెట్టు విషయంలో ఈరోజు ఆయన దాన్ని శపించాడు, కానీ మన విషయంలో ఆయనే శాపమైపోయాడు. కాబట్టి దేవునికి వందనాలు. నిజంగా మనమంటే అపారమైన ప్రేమ, అందుకే ఆ ప్రేమని వర్ణించలేం. అందుకే ఆ టెంపుల్ని క్లీన్ చేసేటప్పుడు వాళ్ళని తిట్టాడు, క్లీన్ చేశాడు. కానీ మనల్ని క్లీన్ చేసేటప్పుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి నిజంగా ఇలాంటి వర్ణన చేస్తే మనకి అసలు యేసయ్య అంటే నీకు వద్దంటే ప్రేమ కలుగుతుంది. వాళ్ళని ఎందుకు తిట్టాడు? మన కోసం తను తాను అప్పగించుకున్నాడు. చూడండి ఎంత తేడా చూపించాడు. మనమంటే చాలా ఇష్టం ఆయనకి. అంజూరపు చెట్టుని శపించాడు ఫలం ఇవ్వలేదని, కానీ మన దగ్గరికి వచ్చేసరికి మనం ఫలం ఇవ్వాలని, అబ్రహాంకి వచ్చిన ఆశీర్వచనం మనకు రావాలని తానే శాపం అయిపోయాడు. కాబట్టి ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. మరి పాస్టర్ గారు కూడా మంచి వర్తమానం మీకు అందించుంటారు. నేను కూడా చివరిలో వినడానికి నాకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి యేసు ప్రభుకి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.